హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనకు టెట్ డిఎస్సి 2026కి సంబంధించిన తెలుగు కంటెంట్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్కటి కంటెంట్ లెసన్స్ మరియు గ్రామర్ చూద్దాము. అలాగే నోట్స్ కూడా నేను వీడియో కింద పీడిఎఫ్ పెడతాను, అది కూడా చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు మనం థర్డ్ క్లాస్కి సంబంధించిన చూద్దాము. థర్డ్ క్లాస్ని ఏమంటారంటే జాబిల్లి 3 అని పిలుస్తారు. అలాగే ఫస్ట్ క్లాస్ ఉన్నది జాబిల్లి 1, సెకండ్ క్లాస్ వచ్చేసి జాబిల్లి 2, అలాగే థర్డ్ క్లాస్కి వచ్చేసి జాబిల్లి 3 అని పిలుస్తారు. అలాగే ఈ లెసన్లో ఉన్న మనము విషయ సూచిక చూద్దాము. దీంట్లో మొత్తం 14th లెసన్స్ ఉన్నాయి. అలాగే దీనిలో ఇతివృత్తం, ప్రక్రియ ఇవన్నీ కూడా నేను ట్రిక్స్ వైజ్గా ప్రతి ఒక్కటి వీడియో పెడతాను. అలాగే ఈరోజు ఈ క్లాస్లో వచ్చేసి మనకు ఫస్ట్ లెసన్ గురించి చూద్దాము. ఫస్ట్ లెసన్ ఏంటి? వానదేవుడా. అలాగే ఇతివృత్తం వచ్చేసి పర్యావరణము, ప్రక్రియ వచ్చేసి గేయము. లెసన్ గురించి చూద్దాము. వానదేవుడులో వచ్చేసి ఫస్ట్ ఏముంది అని చెప్తే ఒక పటం ఇచ్చారు. ఆ పటంలో ఏమేమి ఉందో ఆలోచించి మాట్లాడాలని చెప్పారు. పై బొమ్మల్లో ఏమేమి కనిపిస్తున్నాయి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, అలాగే వానలో ఏమేమి ఆటలు ఆడుతారు, ఇవన్నీ లెసన్లో ఉన్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ పోయం వచ్చేసి ఇలా విధంగా ఉంది. నెక్స్ట్ ఈ లెసన్లో వచ్చేసి మనకు గ్రామర్ ఏమేమి ఉందో అంటే చూడండి. ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. అలాగే గేయంలో ఉన్న ప్రాస పదాలు రాయండి. ఏంటేంటి? కురవాలే, నిండాలి అంటే సేమ్. దుంకాలే, నిండాలే, బతుకాలే, కలుగాలే, వేయాలే, పండాలే, కలుగాలే, రావాలే, నిండాలే, అలా. నెక్స్ట్ పాఠం చదవండి, ఒత్తు పదాల కింద గీతలు గీయండి. నెక్స్ట్ ఏముంది? గేయం ఆధారంగా కింది పదాలను జతపరిచి రాయండి. ఏమేమి ఉన్నాయి? నల్లని మేఘాలు, ఏంటి? చుక్క చుక్క నీరు చేరి, ఏంటి? చుక్క చుక్క నీరు చేరి, ఇలా ఈ విధంగా. నెక్స్ట్ చాటంతా మబ్బు పట్టి, చాటంతా మబ్బు పట్టి. నెక్స్ట్ ఏముంది? పేద సాదా బతకాలే, ఏముంది? పేద సాదా బతుకాలే. నెక్స్ట్ వచ్చేసి 12 పరగణాలు, 12 పరగణాలు. నెక్స్ట్ వచ్చేసి ఏమి? గుమ్ముళ్ళు నిండాలే, ఏంటి? గుమ్ముళ్ళు నిండాలే. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఆలోచించి సొంత మాటల్లో రాయండి. వానలు ఎందుకు కురవాలి? నెక్స్ట్ చెరువుల్ని నిండాలే వానదేవుడు అన్నారు కదా, చెరువులు నిండితే ఏమవుతుంది అనేవి ఇవి క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ వర్ణమాల లెసన్లో ఉన్న గ్రామర్ చూడండి. ఫస్ట్ వచ్చేసి పదజాలం. కింది వర్ణమాల చూడండి. దీంట్లో ఉన్న అక్షరాలు పటంలో ఎక్కడ ఉన్నావో వాటిని చూసి గుర్తుపట్టండి. ఇవి ఏవేవైతే ఉన్నాయో ఇవి లెసన్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి గుర్తుపట్టాలి. వర్ణమాల చూడండి, ఆ నుంచి రా వరకు ఉన్నాయి కదా, ఇవన్నీ వర్ణమాల అన్నట్టు. అలాగే వర్ణమాలలోని అక్షరాలతో ఏర్పడే పదాలు కింది పట్టికలో రాయండి. చూడండి, 2 అక్షర పదాలు, 3 అక్షర పదాలు, 4 అక్షర పదాలు, ఇవి ఏంటి అనేవి చూసి రాయమని చెప్పారు. అలాగే 2 అక్షర పదాలు ఏమొచ్చేసి అలా, ఆట, ఇలా, జడ, తల, ఇలా. నెక్స్ట్ 3 అక్షరాల పదాలు ఏంటి? పడవ, పలుక, కలప, మడత, దవడ, ఇలా. నెక్స్ట్ 4 అక్షరాల పదాలు ఏంటి? తలగడ, పడమర, అవతల, ఆచరణ, ఆదరణ, ఇలా. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఏముంది? కింది పదాలను ఉపయోగించి రాయండి. అంటే ఇది ఉంది కదా, దీన్ని ఉపయోగించి వీటిని పట్టుకొని ఒక వర్డ్ తయారు చేయమని చెప్పారు. అలాగే చూడండి, ఊర్లో రైతులు వ్యవసాయం చేస్తారు. ఊర్లో ఎవరు? రైతులు వ్యవసాయం చేస్తారు. ఇలాగే నెక్స్ట్ సృజనాత్మకతకి గేయం ఇచ్చారు. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. అమల మంచి బాలక, ఇదొక వాక్యం. ఏంటి? అమల మంచి బాలక, ఇదొక వాక్యం. అమల అనేది ఏంటి? ఒక పదం. అమల ఒక పదం. అలాగే ఆ, మ, ల ఇవన్నీ ఏంటి? అక్షరాలు. అలాగే చూడండి, వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. వాక్యం ఏంటి? అమల మంచి బాలిక, ఇవన్నీ ఒక వాక్యం అనేది ఏంటి? కొన్ని పదాలతో ఏర్పడింది. అలాగే పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. ఈ పదాలు ఏంటి? ఈ పదాలు ఉన్నాయి కదా, ఇవి అక్షరాలుగా ఏర్పడతాయి. అలాగే మనం పలికే ధ్వనులను, గుర్తులను ఏర్పరచుకున్నాం. ఈ గుర్తులనే
అక్షరాలు అంటారు. దేనిని మనం పలికే ధ్వనులను గుర్తుంచుకున్నాం కదా, వీటినే అక్షరాలు అని అంటారు. ఈ అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటారు. ఇప్పుడు ఈ అక్షరాలు ఉన్నాయి కదా, ఆ ఆ ఈ ఈ ఉ ఇవన్నీ వర్ణమాల. ఈ అక్షరాలన్నింటినీ కలిపి ఏమంటారు? వర్ణమాల అని అంటున్నాం. అలాగే వర్ణమాలలో ఆ నుంచి రౌ వరకు ఉన్న గల అక్షరాలను అచ్చులు అని అంటారు. అలాగే ఉభయాక్షరాలు ఏంటి ఏంటి? సున్నా, విసర్గ, ఇవన్నీ ఉభయాక్షరాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఆ నుంచి ఔ వరకు ఉన్నాయి అచ్చులు. నెక్స్ట్ కా నుంచి క్ష వరకు ఉన్నాయేమో హల్లులు. చూడండి, కా నుంచి రా వరకు గల అక్షరాలను హల్లులు అని అంటారు. అలాగే చూడండి, ఆ నుంచి ఔ వరకు ఉన్నాయి అచ్చులు. కా నుండి రా వరకు గల అక్షరాలను ఏమంటారు? హల్లులు అని అంటారు. నెక్స్ట్ కింది పదాలను చదవండి. అచ్చులతో మొదలయ్యే పదాలు, హల్లులతో మొదలయ్యే పదాలు వేరు చేసి కింది పట్టికలో రాయండి. ఒక బాక్స్, ఈ బాక్సులతో అచ్చులతో మొదలయ్యి హల్లుతో మొదలయ్యి చూడండి, నేను రాసాను కొన్ని. అర, ఆట, ఒక, ఇగురు, ఎలుక, ఈగ, ఇవన్నీ అచ్చులతో పదాలు. ఇక హల్లులతో ఏంటి? గద, జడ, తవ్వ, వల, నగ. చూడండి, అచ్చులు అంటే ఏంటి? ఆ నుంచి ఔ వరకు ఉన్నవి. నెక్స్ట్ కా నుంచి బండిరా వరకు ఉన్న వరకు ఏంటి? హల్లులు. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న గ్రామరు చూసేశారు కదా. నెక్స్ట్ ఈ లెసన్తో పాటు నేను నోట్స్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియోతో పాటు నేను ప్రతి ఒక్కటి లెసన్ని వివరిస్తూ, టెక్స్ట్ బుక్ వైజ్గానే వివరిస్తూ మీకు అర్థమయ్యే విధంగా నోట్స్ పీడిఎఫ్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అలాగే థర్డ్ లెసన్లో ఉన్న వానదేవుడ లెసన్ చూసాము కదా. అమల మంచి బాలిక, ఇదొక వాక్యం. అమల, ఆ, మాల, ఇవి అక్షరాలు. వాక్యం అంటే ఏం చెప్పాను? కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు ఏంటి? కొన్ని అక్షరాలతో ఏర్పడుతుంది. వర్ణమాల వచ్చేసి అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అని అంటారు. నెక్స్ట్ బాలల్లార బంగారు కొండల్లార, ఎవరు చెప్పారంటే కపిలవాయి లింగమూర్తి. బాలల్లార బంగారు కొండల్లార ఎవరు అంటే కపిలవాయి లింగమూర్తి కవి. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న సూక్తి చూడండి. పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు. ఎవరు చెప్పారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూద్దాము.